ఇక మనకు ప్రతి ఏటా డిఎస్సి వెయ్యాలంటే బీఈడీ చేసిన వాళ్ళైతే ఉండాలి, డైట్ చేసిన వాళ్ళు. కాబట్టి ఆ బీఈడీ డైట్ కాలేజీలకు సంబంధించి వాటిని బలోపేతం చేసే దిశగా గవర్నమెంట్ అయితే అడుగులు వేస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను నా ఛానల్ ద్వారా జాబ్ అప్డేట్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను కదండి. అయితే నేను చెప్పే అప్డేట్ అన్నీ కూడా అయితే న్యూస్ ఛానల్లో కానీ లేకపోతే మనకి న్యూస్ పేపర్లో కానీ వచ్చిన న్యూస్లో కొన్ని పాయింట్స్ అయితే తీసుకుని అవైతే నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే చాలామంది న్యూస్ పేపర్ అయితే వేయించుకోరనమాట. సో కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కొంతమంది కూడా న్యూస్ చూడొచ్చు, చూడకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి. సో వాళ్ళైతే ఎక్కువగా కార్టూన్ ఛానల్స్ అవి చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి న్యూస్ చూసేంత ఇది లేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చూసి కొన్ని పాయింట్స్ అయితే రాసుకుని ఆ పాయింట్స్ ద్వారా మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు క్లారిటీ రావాలి కదా అని చెప్పేసి నేను ఈ మాట అయితే చెప్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఏటా డిఎస్సి అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రతి ఏటా డిఎస్సి ఉండాలంటే బీఈడీ కానీ డైట్ కానీ చేసిన స్టూడెంట్స్ కూడా ఉండాలి కదండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈ డైట్ అండ్ బీఈడీ చేసిన వాళ్ళు, నెక్స్ట్ జూనియర్స్ కాలేజెస్ ఇవన్నిటి మీద కూడా దృష్టి అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలేజీని డెవలప్ చేస్తేనే కదండి మన వాళ్ళందరూ చాలామంది కూడా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళే కదండి. సో వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలంటే ఫ్రీ ఎడ్యుకేషన్ మనకేంటంటే ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా డెవలప్ అవ్వాలి. సో అవి డెవలప్ అయ్యి దానికి సంబంధించిన ల్యాబులు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంటే డెవలప్ చేసే విధంగా చూస్తుందండి. సో ఈ మాటలన్నీ కూడా మనకేంటంటే విద్యా ఐటీ శాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఎవరన్నా కనుక న్యూస్ ఛానల్ చూస్తే మనకి తెలుస్తాయి ఇవన్నీ కూడా. అయితే ఈ పాఠ్యాంశాల సవరణ విషయంలో కూడా మాట్లాడడం కూడా జరిగిందండి మన శాసన మండలిలో మన విద్యా ఐటీ శాఖ మంత్రి గారైన లోకేష్ గారు. అయితే డైట్ కళాశాలలో ఉన్న ఖాళీలను డిప్యూటేషన్లో భర్తీ చేశాం. కిలం అప్డేట్ విషయంలో కన్సల్టేషన్ ఫిబ్రవరిలోనే నిర్వహించడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. నెల 26, 27 తేదీల్లో అయితే రెండో కన్సల్టేషన్ కూడా జరగడం అయితే జరుగుతుంది. అయితే ఈ కన్సల్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత నూతన కరికులం రివైజ్ చేస్తామని చెప్పేసి లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పటి నుంచి ఏంటంటే ఈ కాలేజీలని డెవలప్ చేస్తున్నారు కదండి, స్టూడెంట్స్ కూడా పెరుగుతారు కదా, బీఈడీ కానీ డైట్ కానీ చేసిన వాళ్ళండి. ఇప్పటి నుంచి ఏంటంటే మనకు ప్రతి ఏటా డిఎస్సి అయితే ఉంటుంది. సో మనకి ఏంటంటే డిఎస్సిలో ఎలాగంటే ప్రతి ఏటా కూడా ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో ఆ ఖాళీలన్నీ కూడా మనకి ఈ డిఎస్సిలో ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే వీటితో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసే విధంగా చర్యలను అయితే తీసుకుంటున్నామని చెప్పేసి లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అంటే మనకి జూనియర్ కాలేజీలు అంటే జూనియర్ లెక్చరర్ ఇవి కదండి, జేఎల్ డిఎల్ ఇంకా డిగ్రీ లెక్చరర్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లెక్చరర్స్ని ఫిల్ చేసే విధంగా కూడా ఏర్పాట్లను అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు చాలామంది కూడా పీజీ కంప్లీట్ చేసేసారు కదండి, వాళ్ళందరూ కూడా జూనియర్ లెక్చరర్గా అయితే ఎలిజిబుల్ అయితే అవుతారండి. మనకు ఆల్రెడీ కూడా సెట్టో నెట్టో ఈ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే డిఎల్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే 9 ప్రభుత్వ కళాశాలను అయితే మంజూరు చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ కొత్త కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు కదండి, వీటికి సంబంధించిన బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందిని కూడా వాళ్ళైతే నియమిస్తారని చెప్పడం అయితే జరిగిందండి. అంటే ఇవన్నీ కూడా మనకి లెక్చరర్ పోస్టులన్నీ కూడా జేఎల్డిఎల్లో అయితే వస్తాయండి. చాలామంది పీజీ చేసిన వాళ్ళైతే వాళ్ళందరికీ కూడా అవి ఎలిజిబుల్ అవుతాయి ఆ పోస్టులన్నీ కూడా. అయితే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా కూడా ఈ గవర్నమెంట్ కాలేజీని అయితే మేము తీర్చిదిద్దామని, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ల్యాబ్లు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ని కూడా అందజేస్తే ఏర్పాట్లను అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా మనకి ఏంటంటే న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందండి. అయితే ఆయన చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కానీ జూనియర్ కాలేజీల్లో కానీ లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారు, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది కావాలి, ఇదంతా డేటా అంతా సేకరించడానికి ఆయనకైతే 20 నెలల సమయం అయితే పట్టిందంటండి. అయితే ఇప్పుడు మన బీఈడీ చేసిన వాళ్ళు కానీ డైట్ చేసిన వాళ్ళు కానీ చాలామంది అయితే పీజీ అయితే కంప్లీట్ చేసేసారండి. సో మీరందరూ కూడా మనకి డిఎస్సిలో జాబు వస్తుందా రాదా ఈ కాంపిటీషన్ బట్టి అని భయపడవలసిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనకి జూనియర్ కాలేజెస్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి సో మనకి జిఎల్లో కానీ డిఎల్లో కానీ జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అదేవిధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.